దత్తాత్రేయ స్వామి వారికి జై బోలో భగవతి శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారికి. ఈరోజు నా అనుభవం మీ దగ్గర పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సంతాన సమస్యలే చూస్తున్నాం కదా. నేను కూడా అలాంటి సమస్య దగ్గరే స్వామివారిని భగవంతుడిగా గుర్తించి ఈ రోజు ఆయన పాదాల దగ్గరికి నేను చేరాను. నా అనుభవం ఒకటే కాదు, మా కుటుంబంలో చాలా అనుభవాలు ఉన్నాయి. చెప్పాలంటే ముందు ఈ రోజు నా అనుభవం చెప్తాను. అయితే నాకు పెళ్ళైన తర్వాత ఒక 1 yearకి నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యింది. ఆ తర్వాత ఒక 3 నెలలకు హార్ట్ బీట్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నాకు స్వామివారి గురించి అప్పుడప్పుడే కొంచెంగా తెలుస్తుంది. కాకపోతే అప్పుడు నేను నా అజ్ఞానంలో స్వామివారిని భగవంతుడిగా గుర్తించలేదు. నేను స్వామివారి దర్శనం చేసుకున్నప్పటికీ స్వామివారు ఒక మామూలు మానవుడిలాగా మనిషిలాగా ఉన్నారు. నేను సరే ఈయనేం చేస్తారులే అన్నట్టు అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నాకు ఒక 6 months తర్వాత మళ్ళీ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. అప్పుడు కూడా హార్ట్ బీట్ వచ్చింది. కాకపోతే అప్పుడు బేబీ సైడ్ హెడ్ సైడ్ మొత్తం బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అబార్షన్ అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత మేము ఏం చేసామంటే లోపల ఉన్నటువంటి బేబీని మొత్తంగా తీపిచ్చి మేము డిఎన్సి ద్వారా తీయించి మేము ముంబైకి బ్లడ్ టెస్ట్లకు పంపించాము. అంటే ల్యాబ్ లో టెస్టులు చేయించాము. అంటే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి మేము చేయించాము. అప్పటికి నాకు స్వామివారి గురించి తెలుసు. కాకపోతే నా అజ్ఞానంతో నేను అప్పుడు కూడా స్వామివారి దగ్గరికి నేను చేరలేదు. ఒకసారి దర్శనానికి వెళ్ళాను, కాకపోతే అంత ఇదిగా లేదు. ఆ తర్వాత మళ్ళీ మేము బ్లడ్ టెస్ట్ లకు పంపించిన తర్వాత ఒక 1 week తర్వాత మాకు రిపోర్ట్స్ వచ్చాయి. కరెక్ట్ గా అది దసరా పండుగ టైము. నేను మా హస్బెండ్ అలా కూర్చుని ఉన్నాము. మా హస్బెండ్ ఫోన్ కి మెయిల్ వచ్చింది. అందులో ఏమొచ్చింది అంటే మీరు ఇంకా కౌన్సిలింగ్ కి రావాలి అని చెప్పేసి జెనెటికల్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత మేము మెంటల్ గా ప్రిపేర్ అయిపోయినాము. అంటే ఇంకా మాకు పిల్లలు పుడితే ఏదో భగవంతుడి ద్వారానే రావాలి, లేకపోతే మాకు పిల్లలు కలగరు అని చెప్పేసి మేము డిసైడ్ అయిపోయాం. అయితే మాకు డిఎన్సి చేసినటువంటి డాక్టర్ దగ్గరికి మేము పండగ తర్వాత వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నారు మీకు జెనెటికల్ క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ ఉంది, మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ 99% లేదు, ఒక 1% ఇంకా చెప్పలేము, దేవుడి రూపంలో వచ్చి మీకు ఇవ్వడమే అని చెప్పేసి చెప్పారు. అయితే మాకు చెప్పింది ఏంటంటే ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ మీరు చేయించుకోండి, ఒక 10 లక్షలు మీరు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. మా దగ్గర 8 లక్షలు 10 లక్షలు మా దగ్గర ఉన్నాయి, మేము పెట్టుకోలేక కాదు. కానీ మాకు డాక్టర్ ఏం చెప్పారు అంటే మీకు 8 లక్షలు 10 లక్షలు పెట్టి ఐవీఎఫ్ చేయించుకున్నా కానీ మీకు సంతానము మంచిగా పుడుతుందనే గ్యారెంటీ నేను ఇవ్వలేను, ఆ 10 లక్షలు అయితే మీరు పెట్టుకోండి కానీ అవి మీవి కావు అనుకోండి అని చెప్పేసి చెప్పారు. మేము చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నేను ఆల్మోస్ట్ ఒక 90% డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత స్వామివారు నాకు చూపించిన అమ్మవారు సంధ్యమ్మవారు నీకు నేనున్నాను అని చెప్పేసి నాకు ఆ రోజు అభయం ఇచ్చారు. సంధ్యమ్మవారు అమ్మవారు నన్ను స్వామివారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. స్వామివారు నాకు ఒకే ఒక మాట చెప్పారు, అమ్మ మీ ఇంట్లో శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం చేసుకుంటూ సంతాన లక్ష్మి అమ్మవారి దీక్ష తీసుకోవాలి. నువ్వు మీ అయ్యవారు కూడా ఈ ధోతి ఇవన్నీ తీసుకొని కూడా మీ ఇద్దరు కూడా గురునామస్మరణ చేసుకోవాలి. మీరు ఎంత ఎక్కువగా సంతాన లక్ష్మి దీక్ష చేసుకుంటే మీకంత సత్వర ఫలితం వస్తుందని చెప్పేసి నాకు స్వామివారు చెప్పారు. కరెక్ట్ గా నేను 2018లో జనవరిలో నేను ఇంట్లో వ్రతం చేసుకున్నాను. వ్రతం అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మా ఇంట్లో దీక్ష ప్రారంభం చేసుకున్నాను. కరెక్ట్ గా నాకు 2018 ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యింది. ఆ తర్వాత నాకు అప్పటికి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వక కూడా 1 year దాకా వచ్చింది. నేను ఇంట్లో పూజ పెట్టుకున్నప్పుడే నాకు ఒక 2 months కి మళ్ళీ కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ సేమ్ చెప్పింది, మళ్ళీ బేబీ సైడ్ బ్లీడింగ్ అవుతుంది, ఒక 15 days తర్వాత మళ్ళీ రా తల్లి ఇంకా అబార్షన్ చెయ్యాలా ఏది అన్నది నెక్స్ట్ ప్లాన్ అని చెప్పేసి చెప్పారు. మేము భగవంతుడి మీద భారం వేసి ఒక్కసారి మేము న్యాచురల్ గా ప్లాన్ చేసుకుంటాం, ఐవీఎఫ్ వద్దని చెప్పేసి మేము అనుకున్నాము. ఆ తర్వాత మేము పూజ పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత మళ్ళీ మాకు డాక్టర్లు చెప్పిన తర్వాత మళ్ళీ మాకు స్వామివారి గుర్తొచ్చారు.
స్వామివారి దగ్గరికి వెళ్ళాము. స్వామివారు మళ్ళీ ఇలా డాక్టర్ ఇలా అంటున్నారు అంటే స్వామివారు ఆ రోజు వెళ్ళినప్పుడు ఏమీ మాట్లాడలేదు. నేను చూసుకుంటాను, ఏం పర్వాలేదు అన్నారు. కానీ ఇంకా నాకు భయం ఎక్కువేసింది. ఆ తర్వాత సంధ్యమ్మ వారు ఇలాగే పూజలకు వెళ్ళినప్పుడు ఒకరోజు స్వామివారు ఇంకా మేము కరెక్ట్ గా 3rd month స్కాన్ కి రమ్మన్నారు. 15 days అయిపోయింది. ఆ తర్వాత మా హస్బెండ్ భయంగా ఏడుస్తూ సంధ్యమ్మ వారికి ఫోన్ చేశారు. అమ్మ ఈరోజు మాకు స్కాన్ కి వెళ్ళే డేట్ వచ్చింది అని చెప్పంగా సంధ్యమ్మ వారు స్వామి దగ్గరే ఉన్నారు. స్వామివారికి చెప్పారు. స్వామివారు వాళ్ళు ఇలా ఏడుస్తున్నారు భార్యాభర్తలు అని చెప్పంగానే స్వామివారు 1 గంట ధ్యానంలో కూర్చున్న తర్వాత బయటకు వచ్చి వీళ్ళకు నాగశీర్షిక దోషం ఉంది, అది అంటే వీళ్ళకు 11 మంది సంతానం ఉన్నారు, కాకపోతే ఒక్క సంతానం కూడా బతికే ఛాన్స్ లేదని చెప్పేసి స్వామివారు చెప్పారు. మాకు ఆ రోజు మా ఇంట్లో పూజ చేసిన అమ్మవారు కూడా మంజులమ్మ గారు, అమ్మవారి చేతి పుణ్యమా అని చెప్పేసి కూడా నాకు చాలా తొందరగా నాకు రిజల్ట్ కూడా వచ్చేసింది. అయితే స్వామివారు ఇంకేం పర్వాలేదు నేను చూసుకుంటాను, అమ్మాయిని హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. అమ్మవారితో ఒక చిన్న కార్డు తీసుకొని స్కాన్ రూమ్ లోకి వెళ్ళి ఫోటో నేను నా దగ్గర ఇట్లాగే పెట్టుకొని పడుకున్నాను. డాక్టర్ ఒక అరగంట సేపు మొత్తం చెకప్ చేసిన తర్వాత అసలు నాకన్నా ఆనందం ఆమెకి ఎక్కువ. ఎందుకంటే నాకు అంతకుముందు 2 అబార్షన్లు చేసింది కూడా డాక్టరే కాబట్టి. ఆ తర్వాత ఇది చాలా మిరాకిల్ శిరీష, అసలు బేబీ సైడ్ మొత్తం బ్లీడింగ్ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు అసలు బ్లీడింగ్ కాదు కదా, అసలు ఏ ప్రాబ్లం కూడా లేదు, బేబీ చాలా సేఫ్ గా ఉంది అని చెప్పేసి నాకు డాక్టర్ చెప్పారు. నేను అలా ప్రతి నెల నేను స్వామివారికి చెప్పడము నేను స్కాన్ కి వెళ్ళడం జరిగింది. కానీ స్వామివారి నేను 5వ నెలలో ఇంకొక పెద్ద టిఫా స్కాన్ అని ఆ స్కాన్ కి వెళ్లే ముందు చెప్తే స్వామివారు లేదు నాయన ఒక 10 రోజులు ఆగు, ఆ 10 రోజుల తర్వాత నువ్వు స్కాన్ కి వెళ్ళమని చెప్పారు. ఆయన ఎందుకలా చెప్పారు భగవంతుడు ఆయనకే తెలుసు. ఆ తర్వాత స్వామివారు నేను ఫస్ట్ పూజ పెట్టుకున్నాక కలిసినప్పుడు ఈ సంవత్సరంలో ఉంటాడు నాయన అని చెప్పేసి స్వామివారు. నేను 2018 జనవరిలో పూజ పెట్టుకున్నాను. ఆయన తన తపశక్తిని ధారపోసి 2018 నవంబర్ 1 నాకు ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ తర్వాత మళ్ళీ నాకు కరోనా టైంలో మళ్ళీ ఇలాగే స్వామివారు అప్పుడు హిమాలయాలో ఉన్నారు, అందుబాటులో లేరు. మళ్ళీ నాకు అలాగే మళ్ళీ ఒక 3 అబార్షన్లు అయిపోయాయి. స్వామివారికి మళ్ళీ విషయం చేరవేశాము. స్వామివారు ఒక 10 పూజలకు వెళ్ళు నాయన, నువ్వు అక్కడ సేవ చేసుకో, మళ్ళీ నీకు నార్మల్ గానే అంత అయిపోతుంది అని చెప్పారు. నాకు 10 పూజలు చెప్పి కేవలం 2 పూజలకు వెళ్ళాను. ఆ 2 పూజల్లో నేను స్వామివారిని మనస వాచ కర్మని నేను స్వామివారిని ఎంతగా నామస్మరణ చేసుకున్నానో అది నాకు నా భగవంతుడికి మాత్రమే తెలుసు. స్వామివారి 2 పూజలు అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ మళ్ళీ కన్ఫర్మ్ అయిపోయింది. దయ వల్ల ఆయన తపశక్తిని ధరపోసారు. నాకు మళ్ళీ ఇంకో అబ్బాయి కూడా జన్మించారు. 2 అబ్బాయిలు జన్మించారు. నేను చేసింది అంటే ఏది లేదయ్యా, కేవలం గురునామస్మరణ గురునామస్మరణ, ఇంతకు మించి నేను చేసింది ఏది లేదు. నేను అప్పుడు అంత బాధపడ్డప్పుడు నేను స్నానం చేసేటప్పుడైనా తినేటప్పుడైనా పడుకునేటప్పుడైనా ఓం శ్రీరామదూత స్వామినే నమః, ఓం శ్రీరామదూత స్వామినే నమః, ఈ నామమే నాకు ఊపిరి అయిపోయింది. నేను పడుకున్నా లేచినా నేను శ్వాస తీసుకున్నా కేవలం శ్రీరామదూత శ్రీరామదూత, ఈ నామంకి మించి నాకు ఇక్కడ ఏం లేదండి. ఈ రోజు భగవంతుడి పాదాల దగ్గర ఇంత ఆనందంగా ఉన్నాను అంటే ఆయన పెట్టినటువంటి భిక్షే కారణము. ఇప్పుడు ఇక్కడ 20 మంది ఉన్నారు కదా, ఇంట్లో ఒక్కరు కూడా ఒక 99 మంది సత్యం వైపు ఉండి ఏ ఒక్కరిని అసత్యం వైపు ఉన్నా కూడా ఆ 99 మంది కూడా అసత్యం వైపే వెళ్తారు. ఎందుకు అంటే అది కేవలం కలి మాయ అలా చేస్తుంది. అందువలన ఇప్పుడు మనం మనం బయట ఉంటే సూర్యకిరణాలు మన మీద పడతాయి. అదే ఇంట్లోకి వెళ్ళి మనం అన్ని తలుపులు డోర్లు బంద్ చేసుకుంటే మన మీద సూర్యకిరణాలు ఎలా పడతాయి? అది పవర్ పడదు కదా, అది మన అమాయకత్వం. అంటే ఇప్పుడు మీరందరూ కూడా స్వామివారి గురించి విన్నారు. ఇప్పుడు మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో వెళ్ళారులే అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ గ్రహాలు ఎప్పుడు కూడా మానవుడి వెంటే ఉండి అన్ని ప్రలోభాలకు లోన్ చేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా సత్యాన్ని గుర్తించండి. ఈ రోజు మీరందరూ కూడా అదృష్టవంతులు, ఎందుకంటే స్వామివారి దర్శనం చేసుకోబోతున్నారు. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో ఈ రోజు మీ ఊరికి వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా కేవలం నేను ఇప్పుడు మంత్రం చెప్తాను, ఒక్కసారి అనండి అమ్మ అందరూ. ఓం నమః
శివాయ శ్రీ వేణు దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఈ మంత్రం మీ ఊపిరవ్వాలండి. మనం చనిపోయే ముందు కూడా స్వామివారి ఫోటో చూస్తూ ఈ నామస్మరణ చేస్తూ మాత్రమే చచ్చిపోవాలి. మన కుటుంబము ఎవ్వరు మనకి ఏమీ చెయ్యరు. మన కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం స్వామివారు మాత్రమే మనకు అండగా నిలబడతారు. బ్రహ్మ రాతను కూడా మార్చేటటువంటి ఏకైక సద్గురువు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మాత్రమే. వందే రామదూత. చక్కగా గట్టి కొట్టాలి. అమ్మవారు ఎంత చక్కగా చెప్పింది. ఏ సైన్స్ టెక్నాలజీకి అందనిది